నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి, తర్వాత పెరగచ్చు. ఎందుకంటే మొబైల్స్ ఈ రోజుల్లో లాంచ్ చేసిన తర్వాత ఒక ప్రైస్లు ఉంటున్నాయి, లాంచ్ చేసిన తర్వాత ఇంకో ప్రైజెస్ అయితే ఉంటున్నాయి. ఫ్రెండ్స్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 18K to 20K అనుకుంటే మాత్రం మీకు ఒక మంచి మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇందులో ఒకటి ఉంది ఒకటి లేదా అనడానికి అయితే లేదు. ఈ మొబైల్ బ్రాండ్ వచ్చేసి AI+ Nova 2 Ultra మొబైల్ వచ్చేసి. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చెప్తే మాత్రం మీకైతే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే, అండ్ ఇంకా ప్రాసెసర్ చూసుకున్నా సరే MediaTek Dimensity 7400 ప్రాసెసర్. సో ప్రాసెసర్ బాగుంది, డిస్ప్లే బాగుంది. కెమెరాస్ బ్యాక్ చూసుకున్న డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 MP సోనీ MX752 సెన్సర్ అండ్ ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 13 MP సెన్సర్. సో కెమెరాస్ కూడా మీకు మంచి డీసెంట్ కెమెరాస్, యూజబుల్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మీకు IP68 కి కూడా సపోర్ట్ చేస్తుంది మామ. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పేసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ వీటి చెప్పలేదు, కానీ ఆబ్వియస్లీ వీళ్ళు బేసిక్ ర్యామ్ LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ వాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోజుల్లో మొబైల్ కొంటే అన్బాక్సింగ్ చేస్తుంటేనేమో అసలు ఛార్జర్ దొరకడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది వీళ్ళు ఛార్జర్తో పాటు మీకు TWS బడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అమ్మ. మీకు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్స్టెండెడ్గా TWS కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. బాక్స్లోనే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. కేస్ వస్తుంది, TWS వస్తుంది, ఛార్జర్ వస్తుంది. మనం పాతకాలంలో మొబైల్ కొనేటప్పుడు ఎలా అయితే ఛార్జర్తో పాటు ఇయర్ ఫోన్స్ కూడా వస్తాయో, దీంట్లో కూడా వీళ్ళు ఛార్జర్తో పాటు ఇయర్ బడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు కాబట్టి. వెనకాల ఇది మీకు ఒక కొత్త డిజైన్ అయితే వస్తామా. మీకు మ్యాక్సేఫ్ సర్కిల్ డిజైన్ ఐడియా ఉంది కదా, మీకు నథింగ్ ఫోన్స్ ఐడియా ఉన్నాయి కదా, గిఫ్ట్ లైటింగ్ లాంటిది. అలాంటి RGB కస్టమైజబుల్ లైట్స్ని అయితే తీసుకొచ్చారు. ఇది ఒక యూనిక్ ఫీచర్ మామ. అలా అని చెప్పి మీకు మ్యాక్సేఫ్ అయితే సపోర్ట్ లేదు. మ్యాక్సేఫ్ సపోర్ట్ కావాలనుకుంటే మ్యాక్సేఫ్ సపోర్టెడ్ కేసెస్ అయితే దొరుకుతున్నాయి. ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, ప్రతి ఒక్కరు మ్యాక్సేఫ్ సపోర్టెడ్ కేసులు అయితే వాడుతున్నారు. బ్యాటరీ చూసుకున్నట్లయినా 6000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చూసుకున్న 1.5K AMOLED డిస్ప్లే ఉంది. IP రేటింగ్ చూసుకున్నా సరే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. అండ్ బాక్స్లో ఆల్ కాంపోనెంట్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ TWSతో సహా. ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఆల్రౌండర్ మొబైల్ వీళ్ళు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు భయ్య. అది కూడా 18,000కి తీసుకొచ్చారు. సో నెట్ ఎఫెక్ట్ 18,000 ప్రైస్ పాయింట్లో చూసుకున్నట్లయినా ఇవన్నీ పిల్లర్స్ని అయితే టిక్ చేసిందని చెప్పేసుకోవచ్చు. బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్. మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 18K అనుకుంటే మాత్రం 6GB ర్యామ్ 128GB అయినా సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది మీకు డెడికేటెడ్ స్లాట్. 2 5G సిమ్స్తో పాటు మీరు ఎక్స్ట్రాగా మెమరీని ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. అప్ టు 2TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో మెమరీ ఎక్స్పాన్షన్ స్లాట్ ఉంది కాబట్టి మీకు 128GB ఉన్నా పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. అండ్ ఇంకా ఎక్కువ కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తా, హెవీ యాప్స్ లోడ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. అది స్ట్రిక్ట్లీ అండర్ 20Kకి వస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్ని ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి, అది కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిపోయిన తర్వాత కూడా ఇంత అగ్రెసివ్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లూట్ అయితే చేసేసుకోండి. మీరు లేట్ చేసే కొద్ది మొబైల్ ప్రైసెస్ ఎప్పుడైనా బాంబేలు చేయొచ్చు. మీరు లేట్ చేసే కొద్ది మొబైల్ ప్రైసెస్ ఎప్పుడైనా బాంబేలు ఇస్తాడు, వాడు ఎప్పుడైనా పెంచేసుకోవచ్చు. సో ఎవరికైతే అర్జెంట్గా ఒక 20,000 లోపు మంచి నీడ్ ఉందో, బ్రాండ్ వాల్యూతో మాకు పని లేదు, ఒక మంచి స్పెసిఫికేషన్స్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటున్నారో ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఏం లేవు, అన్నీ ఉన్నాయి. IP రేటింగ్ ఉంది, మంచి యూజబుల్ కెమెరాస్ ఉన్నాయి, డీసెంట్ కెమెరాస్, మంచి ప్రాసెసర్ ఉంది, బ్యాటరీ కూడా బాగానే ఉంది, మనం అనుకున్న బడ్జెట్లో వస్తుంది. ఇంకేం కావాలి? సరే అసలు ఈ బ్రాండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మాత్రం మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మన రియల్మీ బ్రాండ్ ఉంది కదా, రియల్మీకి ఒకప్పుడు పాత CEO ఉండేటోడు, అతనే బయటకు వచ్చేసి ఆనర్లోకి వెళ్ళాడు. అండ్ ఇంకా మళ్ళీ అతనే ఆనర్ నుంచి బయటకు వచ్చేసి ఒక సపరేట్ బ్రాండ్ అయితే తీసుకొచ్చాడు. అదే నథింగ్ బట్ AI+. ఆయన పేరు మాధవ్ సేత్. ఈయన ట్రస్ట్ చేయొచ్చు కాబట్టి ఈయన తీసుకొచ్చే మొబైల్స్ కూడా ఒకప్పుడు రియల్మీ కూడా ఒక ఊపు ఊపింది బడ్జెట్లో, విచ్ ఈజ్ CEO ఆఫ్ రియల్మీ. కాబట్టి మనం కళ్ళు మూసుకొని అయితే మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఒకప్పుడు రియల్మీని కూడా ఒక ఊపు ఊపాడు. ఎందుకంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని అదే బడ్జెట్లో అన్ని స్పెసిఫికేషన్స్ వర్త్ ఉండేలాగా అయితే తీసుకొచ్చే అతను. సో అతను అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే మీరు చూసుకోవచ్చు. కళ్ళు మూసుకొని అయితే ఈ బ్రాండ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలా మీకు బడ్జెట్ కేటగిరీ కింద మంచి మొబైల్ సజెస్ట్ చేయాలనుకుంటాం, కింద మీ కామెంట్ సెక్షన్లో మీ బడ్జెట్ చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి సజెషన్ వీడియోస్ అండ్ ఇంకా మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్ బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.